డూప్చెన్స్ లోగోస్ అయితే చాలామంది క్రియేటర్స్ అయితే క్రియేట్ చేస్తారు. ఎందుకంటే అవైతే వైరల్ అయితే వెళ్తాయని వాళ్ళైతే వీడియోస్ అయితే చేస్తారు. 3D వీడియో ఎడిటింగ్ మనమైతే చాలా సింపుల్గా చేయొచ్చు. ఎట్లా అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్ అండ్ ప్రో ఎఫెక్ట్ కాకుండా మనం ల్యాప్టాప్లో చేస్తారనుకుంటాం, కానీ మొబైల్లో అయితే చాలా సింపుల్గా అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ముందుగా మనమైతే అలర్ట్ మోషన్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో అయితే 2 రకాలు. ఫస్ట్ అయితే 3D కెమెరా, దాని తర్వాత అయితే నల్ ఆబ్జెక్ట్. తర్వాత అయితే 3D యానిమేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నల్ గురించి అయితే మాట్లాడుకుందాం. దాంట్లో ఎఫెక్ట్ ఉంటాయి. మనమైతే ఒక ఫోటో ఒక నల్ అయితే తీసుకోవాలి. దాన్ని అయితే డూప్లికేట్ లేయర్గా ఒక టెక్స్ట్ అండ్ ఇంకో ఫోటో అయితే తీసుకోవాలి. వాటిని అయితే మనమైతే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే మనమైతే అలర్ట్ మోషన్లో అయితే ప్రాక్టికల్ అయితే మీకు ఒక వీడియో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక టైమ్ లైన్లో ఒక ఫోటో మరియు టెక్స్ట్ అయితే తీసుకోండి. వాటిని అయితే మనమైతే యానిమేట్ అయితే చేయాలి. ఎలా అయితే మనం చేయాలంటే ఫస్ట్ అయితే మీరు ఒక ఫోటో మరియు ఒక టెక్స్ట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నా ప్లేస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని అయితే ఒకసారి అయితే ఆబ్జెక్ట్ అండ్ ఎలిమెంటల్లో వెళ్ళేసి ఒకసారి అయితే నల్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే మీకైతే ఒక నల్ అయితే కనిపిస్తుంది. అలా మీకు నచ్చినంత నల్ అయితే తీసుకోవచ్చు. కానీ మనకైతే ఈ వీడియోలో అయితే మనకైతే ఒకే నల్ కావాలి కాబట్టి ఒకదాని అయితే నేనైతే డిలీట్ చేస్తాను. మీకైతే ఫోటో మరియు టెక్స్ట్ మధ్యలో అయితే ఒక ప్లేస్ అయితే కనిపిస్తుంది, అదే నల్ పాయింట్. ముందుగా మనమైతే ఒక టెక్స్ట్ యానిమేషన్ అయితే తీసుకుందాం. దాన్ని అయితే మనమైతే డైరెక్ట్గా అయితే రొటేట్ అయితే చేయొచ్చు. చాలా సింపుల్గా అయితే అవుతుంది. అలానే మనం ఒక నల్ తీసుకుంటే మనకైతే ప్లస్ ఐకాన్ చుట్టూ అయితే మనకైతే తిరుగుతుంది ఫ్రెండ్స్. అలా ఫోటో మరియు టెక్స్ట్ని మనము నల్కి ఎలా లింక్ చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన ఉన్న లేయర్ పేరెంట్ని క్లిక్ చేసుకుంటే మనకు నల్ అనేది కనిపిస్తుంది. దాంట్లో అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం బ్యాక్ వచ్చేసి తర్వాత అయితే ఫోటోని అయితే ఒకసారి క్లిక్ చేసుకొని సేమ్ ప్రాసెస్ పైన ఉన్న లేయర్ దాన్ని అయితే క్లిక్ చేసుకుని అయితే మనమైతే నల్ అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత అయితే మన ఫోటోని క్లిక్ చేసుకుని అయితే రొటేట్ చేస్తే ఒక ఫోటోని ఒకసారి రొటేట్ అవుతుంది. దాని తర్వాత నల్ అయితే క్లిక్ చేసుకుంటే ఫోటో ప్లస్ టెక్స్ట్ అయితే మనకైతే రొటేట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. నల్ ద్వారా అయితే మనమైతే ఫోటోని అయితే మంచిగా రొటేట్ అయితే చేయొచ్చు. అలాగే మనమైతే ఫోటోని అయితే జూమ్ కూడా చేయొచ్చు. ఫోటో ప్లస్ టెక్స్ట్ కూడా మంచిగా అయితే రొటేట్ అవుతుంది. మనం నల్ మీద అయితే ఎఫెక్ట్ అయితే పెట్టరాదు ఫ్రెండ్స్. ఎలా అంటే మనం తీసుకున్న లేయర్ మీద అయితే ఎఫెక్ట్లు అయితే పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మనం ఎడిట్ చేసింది మొత్తం నల్ ద్వారా అయితే చేసాం. ఇప్పుడైతే కంపల్సరీగా అయితే మనకైతే నల్ యొక్క లేయర్స్ అయితే మనకైతే కావాలి. మోషన్లో అయితే చాలా షేప్స్ అయితే కనిపిస్తాయి. వాటిలో అయితే మనకి నచ్చినవి అయితే తీసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఇంతకుముందు చేసుకున్న ప్రాజెక్టులు అయితే నల్ అయితే డిలీట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని తర్వాత అయితే మీకు నచ్చిన ఒక షేప్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే అడ్జస్ట్మెంట్లో వెళ్ళేసి అయితే సైజ్ అయితే డిక్రీజ్ అయితే చేసుకోండి. తర్వాత అయితే ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని మనమైతే బ్లెండింగ్లో అయితే వెళ్ళేసి అయితే ఒపాసిటీ అయితే తక్కువ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అయితే టెక్స్ట్ యానిమేషన్ అయితే క్లిక్ చేసుకొని పైన లేయర్ ఆప్షన్స్ అయితే క్లిక్ చేసుకొని దాన్ని అయితే మనమైతే సేమ్లో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అయితే మనం సేమ్ ఆ ఫోటోని కూడా ఒకసారి అయితే రొటేట్ చేసే 2 యానిమేషన్లు అయితే కనిపిస్తాయి మీకు. నేనేమనుకుంటున్నా అంటే మీకైతే నల్ ఎలా యూజ్ చేయాలో తెలిసింది అనుకుంటాను. నేనైతే ఇలాంటి ఎఫెక్ట్లు అయితే ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడైతే మనమైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఒక షేప్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు నచ్చిన తర్వాత అయితే కలర్ అండ్ ఫిల్ వేసి అయితే మీరైతే ఒక వైట్ కలర్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే బార్డర్ అండ్ షాడో వేసి అయితే కింద అయితే మీకైతే షాడో ఆప్షన్ అయితే కనిపిస్తుంది. క్లిక్ చేసుకుని అయితే మీకు నచ్చిన ఒక కలర్ని అయితే క్లిక్ చేసుకొని సైజ్లో వెళ్ళేసి అయితే మీరు దాంట్లో XYZ అనేది పొజిషన్స్ అయితే ఉంటాయి. వాటిని అయితే 0 అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత అయితే దాన్ని సైజ్ అయితే తక్కువ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత అయితే మీడియాలో వెళ్ళేసి అయితే మీకు నచ్చిన ఏదైనా ఫోటోలను అయితే క్లిక్ చేసుకుని అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం తీసుకున్న ఫోటోని అయితే మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అయితే ఒక్కసారి అయితే మీరు తీసుకున్న షేప్ని అయితే ఒకసారి క్లిక్ చేసుకొని పైన ఉన్న బటన్ అయితే క్లిక్ చేసుకొని డూప్లికేట్ అయితే చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకొని అయితే మనమైతే అన్నిటిని అయితే ఒకసారి అయితే క్లిక్ చేసుకొని పైన ఉన్న ఒక యారో మార్క్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకైతే గ్రూప్ లెక్క అయితే కన్వర్ట్ అవుతుంది. ఆ గ్రూప్ పేరు తీసేసి అయితే మీకు నచ్చిన పేరైనా పెట్టుకోవచ్చు. అలానే మీకు ఇలా ఎన్ని ఫోటోలైనా చేసుకోవచ్చు. అలా 4-5 ఫోటోలు అయితే సేమ్ ఇంతకుముందు చేసిన ప్రాసెస్లో అనేది చేసుకుని అయితే మనమైతే యానిమేషన్ అయితే ఇచ్చుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత అయితే వాటికైతే మనమైతే ఎలా యానిమేషన్ అయితే చేయాలో నేనైతే ఇప్పుడు చెప్తాను. వాటిని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత అయితే మీరైతే మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అయితే మనం ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని అయితే
ఆబ్జెక్ట్ అండ్ ఎలిమెంట్స్ వెళ్ళేసి అయితే మనమైతే నల్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే నల్ని అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే మనం గ్రూప్లను అయితే ఒక్కొక్క గ్రూప్ని అయితే క్లిక్ చేసుకుని అయితే మనమైతే నల్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే తీసుకోవాలి. అలా మనకు కనిపించిన 4 గ్రూపులని క్లిక్ చేసుకొని ఒక్కొక్క దానికి అయితే నల్లో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే ఒకసారి నల్ని అయితే క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళేసి అయితే మనమైతే ఒకసారి ఫస్ట్లో వెళ్ళేసి అయితే రొటేట్ అయితే చేయాలి. రొటేట్ చేసుకుని అయితే మనమైతే ఒక కీ యానిమేషన్ అయితే పెట్టిన తర్వాత మనమైతే ఇంకా రొటేషన్లో వెళ్ళేసి అయితే 45 డిగ్రీస్ అలా మీకు నచ్చినంత డిగ్రీస్ అయితే మీరైతే రొటేట్ చేసుకుని ఒక కీ యానిమేషన్ అయితే పెట్టుకున్న తర్వాత అయితే మనం ఇంకా కొంచెం జరిపేసి అలా అక్కడ ఒక కీ యానిమేషన్ పెట్టేసి 180 డిగ్రీస్ మీకు నచ్చినంత డిగ్రీస్లో మనమైతే కీ యానిమేషన్ అయితే పెట్టేసి మంచిగా అయితే అడ్జస్ట్ చేయాలి. యానిమేషన్ పెట్టుకుంటే అయితే మనమైతే రొటేషన్ అయితే తీసుకోవాలి. అలా 360 డిగ్రీస్ అయితే రొటేట్ చేస్తే మన యానిమేషన్ అయితే వస్తుంది. అలా 360 డిగ్రీ చేసిన తర్వాత అయితే మనమైతే ఒకసారి అయితే అలా రొటేషన్ బ్యాక్ సైడ్ వేసేసి ఇంకా మనమైతే గ్రాఫ్ అయితే కాపీ అయితే చేసుకోవాలి. అలా కాపీ చేసుకుని అయితే మనం ఎక్కడైతే కీ యానిమేషన్ అయితే పెట్టుకున్నామో ఆడైతే మనమైతే యాడ్ చేసుకోవాలి. మనకైతే సూపర్గా రొటేషన్ అయితే కనిపిస్తుంది. అలా అయితే మనకు దాంట్లో అయితే మనమైతే కొన్ని ఎఫెక్ట్లు అయితే పెట్టాలి. ఫస్ట్ అయితే మనమైతే ఎఫెక్ట్లు అయితే వెళ్ళేసి అయితే యాడ్ ఎఫెక్ట్లో వెళ్ళేసి అయితే మనమైతే తర్వాత అయితే అదర్స్ని అయితే క్లిక్ చేసుకొని మనకైతే కింద ఒక యానిమేషన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే స్టాండర్డ్ సెట్టింగ్స్లో అయితే వెళ్ళేసి నార్మల్ అని ఒత్తేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే మనం అన్నింటినీ అయితే ఇదే సేమ్ ప్రాసెస్లో అయితే క్లిక్ చేసుకొని దాన్ని అయితే లాక్డ్ అయితే చేసుకున్న తర్వాత మనకైతే అన్నిటికైతే మనకైతే సింపుల్గా అయితే రొటేషన్ అయితే కనిపిస్తుంది. ఇలా మనం మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకుని అయితే వీడియో అయితే చేయొచ్చు. అలా మనం అన్నిటికైతే ఆ ఎఫెక్ట్ అయితే మనమైతే ఫస్ట్ అయితే కాపీ చేసుకొని ఆ గ్రూపులకు అయితే మనమైతే ఆ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత అయితే ఆ ఎఫెక్ట్లు అయితే మంచిగా అయితే అడ్జస్ట్ అవుతాయి. వాటిని అయితే మనం సింపుల్గా అయితే రొటేషన్ అయితే కనిపిస్తుంది. మీకు మనకైతే సింపుల్గా రొటేషన్ అయితే కనిపిస్తుంది. అలా రొటేషన్ అయితే సింపుల్గా అయితే అవుతుంది. అలానే మనమైతే ఫస్ట్ అయితే నన్ను అయితే క్లిక్ చేసుకుని అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో అయితే వెళ్ళేసి అయితే ఐకాన్లు అయితే కనిపిస్తాయి. వాటిని అయితే ఫస్ట్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని అయితే మనం స్కేల్ అయితే వెళ్ళేసి అయితే జూమ్ అయితే చేసుకోవాలి. జూమ్ చేసుకుని అయితే మిడిల్ అయితే తీసుకోండి. తర్వాత అయితే దాన్ని అయితే మనం యానిమేషన్ అయితే వేసిన తర్వాత అయితే అదైతే కనిపిస్తుంది. సెకండ్ అయితే క్లిక్ చేసుకొని అది సెకండ్ దాన్ని క్లిక్ చేసుకుని అయితే అదైతే పైన అయితే ఉంది. దాన్ని అయితే మనమైతే కిందకైతే స్క్రోల్ చేసుకోవాలి. స్క్రోల్ చేసుకున్న అయితే తర్వాత అయితే దాన్ని అయితే జూమ్ చేసుకుని అయితే థర్డ్ దాన్ని అయితే మనమైతే అట్లనే అన్నిటిని ఇప్పుడు వరకు మనం చేసిన యానిమేషన్ అయితే కంప్లీట్గా అయితే ఈ వీడియోకి అయితే ఎఫెక్ట్లు అయితే యాడ్ అయ్యాయి ఫ్రెండ్స్. నేనైతే ఈ యానిమేషన్ అయితే మీకైతే వచ్చింది అనుకుంటున్నా. ఇంకో మరిన్ని యానిమేషన్స్ అయితే నల్ ద్వారా అయితే తెలుసుకుంది. ముందుగా ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని మీరైతే ఒక షేప్ని అయితే క్లిక్ చేసుకోండి. అదైతే రెక్టాంగిల్లో ఉండాలి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత అయితే మీకు నచ్చిన అడ్జస్ట్మెంట్ చేసుకుని అయితే కలర్ అండ్ ఫిల్ వెళ్ళేసి వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మీరు ఒకసారి అయితే మీకు నచ్చిన ఏదైనా ఫోటోలను అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత అయితే ఇంకోసారి దాన్ని అయితే క్లిక్ చేసుకొని అయితే కాపీ చేసుకొని ఆ కాపీ చేసుకున్న దాన్ని అయితే మనం తీసుకున్న ఫోటో మీద అయితే అడ్జస్ట్ చేసుకొని తర్వాత అయితే మనమైతే ఒకసారి వాటిని అయితే క్లిక్ చేసుకుని ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అలా మీకు నచ్చిన ఫోటోలు అయితే క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం గ్రూప్ని అయితే ఒకసారి క్లిక్ చేసుకున్న తర్వాత అయితే మనం మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లు అయితే వెళ్ళిన తర్వాత అయితే మనకైతే అడ్జస్ట్మెంట్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే జడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మనమైతే కిందకైతే స్క్రోల్ చేస్తే మనకైతే కొన్ని వాల్యూస్ అయితే కనిపిస్తాయి. మనమైతే ఒక ఎంత అయితే 2000 అయితే తీసుకోవాలి. 2000 తీసుకున్న తర్వాత అయితే మనం దాన్ని అయితే ఓకే అని క్లిక్ చేసుకొని సెకండ్ దాన్ని అయితే క్లిక్ చేసుకొని సేమ్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లు అయితే వెళ్ళిన తర్వాత అయితే జెడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని దాంట్లో అయితే మనమైతే 1000 అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత అయితే మనం అలా అన్నిటికైతే మనం 1000 తక్కువ చేసుకుంటూ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత అయితే మనం ఫస్ట్ దాంట్లో వెళ్ళేసి అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లు వెళ్ళేసి మనమైతే ఫోటోలను అయితే మనమైతే మంచిగా అడ్జస్ట్ అయితే చేయాలి. ఒకదాని పక్కన ఒకదాన్ని అయితే మంచిగా యాడ్ చేసుకొని అయితే ఉంచాలి. ముందుగా మనమైతే ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఆబ్జెక్ట్ అండ్ ఎలిమెంట్లో వెళ్ళేసి అయితే నన్ను అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే నన్ను అయితే యాడ్ చేసిన తర్వాత అయితే మనం ఫస్ట్ అయితే మనం గ్రూప్ని అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని అయితే గ్రూప్లని మనమైతే నల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే నన్ను అయితే క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళేసి అయితే మనమైతే జెడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే మనం
అన్నిటిని అయితే మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఉన్న ఫోటోని అయితే ఫస్ట్కి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం 1 మినిట్ దగ్గర అయితే ఒక కీ యానిమేషన్ పెట్టేసి, అలానే మనకు తర్వాత 1 మినిట్కి ఇంకో దానికి ఇంకా రొటేషన్ చేసుకుంటా చిన్నగా మెల్లగా వీడియోని అయితే క్లిక్ చేసుకోవాలి. అలానే మనం మిడిల్లో వచ్చేసి అయితే గ్రాఫ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అలా మనం లాస్ట్కి ఉన్న ఫోటోని కూడా అలా లాస్ట్ వరకు కీ యానిమేషన్ వేసుకుంటూ అయితే మనమైతే ఆ సెకండ్ దానిలో ఉన్న కీ యానిమేషన్ 3 మినిట్ దాకా అలా అడ్జస్ట్ చేసుకొని గ్రాఫ్ని అయితే మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అంటే మన వీడియో అయితే సూపర్గా అయితే కనిపిస్తుంది. ఐ హోప్ మీరు ఈ వీడియో వల్ల ఏదో ఒకటి నేర్చుకున్నారని నేను అనుకుంటున్నా. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్.